హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు తెలుగు ప్రభ. ముందుగా తెలుగు ప్రభ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఇప్పుడు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్‌లోని ముఖ్యాంశాలు చూద్దాం. అప్పుల భారంలోనూ సంక్షేమం. సో ఇక్కడ చూసుకుంటే గురువారం అసెంబ్లీలో జరిగిన చర్చలో భాగంగా మన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అప్పుల భారంలోనూ సంక్షేమ పథకాలు అందిస్తున్నామంటూ కూడా తను తెలిపారు. సో ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పుల భారాన్ని మోస్తూనే ఇప్పుడు సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నామంటూ కూడా తను పేర్కొన్నారు. ఇప్పటికే 2,408 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లు చెల్లించామంటూ కూడా పేర్కొన్నారు. సో ఇక మిగిలింది 727 కోట్ల బకాయిలు మాత్రమే అంటూ కూడా తెలిపారు. సో 27 నెలల్లో పేదల వైద్యానికి 4,500 కోట్లు చెల్లిస్తామంటూ బీఆర్ఎస్ నెలకు చేసిన ఖర్చు 52 కోట్లు మాత్రమే అంటూ కూడా తను పేర్కొన్నారు. ఇక్కడ చూసుకుంటే మా ప్రభుత్వం చేసిన వ్యయం 89 కోట్లు, సీఎంఆర్ఎఫ్ లో అక్రమాలపై విచారణ చేస్తామంటూ పేర్కొన్నారు. సో ఆన్లైన్ విధానంతో పారదర్శకత ఉంది అంటూ 1.15 కోట్ల కుటుంబాలకు ఇందిరమ్మ జీవిత బీమా కల్పిస్తామంటూ పేర్కొన్నారు. సో టీచింగ్ ఆసుపత్రుల బలోపేతంపై ఫోకస్ పెడుతున్నామంటూ తెలిపారు. విద్య వైద్యంలో ₹1 కోత విధించామంటూ తెలిపారు. సో అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తామంటూ కూడా అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చిన్నారులకు నాణ్యమైన విద్య పోషకాహారం అందిస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సో 29 స్కూల్ కాంప్లెక్స్ల్లో పైలట్ ప్రాజెక్టు నిర్వహించనున్నామంటూ తెలిపారు. ఆర్థికవేత్త కార్తిక్ మురళీధరన్తో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి వీటి గురించి చర్చించారు. సమగ్ర మానవాభివృద్ధి అంశంపై సమీక్ష నిర్వహించారు. ఇక్కడ చూసుకుంటే చివరి గమ్యస్థానం వరకు ఎంఎంటీఎస్, స్టేషన్లకు మినీ బస్సులు, మెరుగైన సౌకర్యాలు, సొంత ఆదాయ వనరులపై ఫోకస్ చేయాలి అంటూ కూడా అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలు సూచించారు. ఇక్కడ చూసుకుంటే సిఎస్ఆర్ నిధులకు స్పెషల్ పాలసీ, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక సెల్ కార్యాలయం, రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఉత్తమ సంస్థలకు సత్కారం చేయనున్నట్టు కూడా అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక కాంతుల్లో భద్రగిరి, నేడు సీతారాముల కళ్యాణ మహోత్సవం జరగనుంది. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం, పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం రేవంత్ రెడ్డి. 300 క్వింటాల తలంబ్రాలు, 2 లక్షల లడ్డూల సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే లోటుపాట్లు లేకుండా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తామంటూ కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. మిథిలా స్టేడియంలో ఏర్పాట్లు పరిశీలన చేశారు. సో ఇక్కడ దేవస్థానం అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేశారు. దానిపై మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. కళ్యాణం అనంతరం మౌలిక వసతుల విస్తరణపై దృష్టి సారిస్తామంటూ కూడా తను వెల్లడించారు. ఇక్కడ చూసుకుంటే రాజన్న సన్నిధిలో కళ్యాణ ఏర్పాట్లు, కిటకిటలాడుతున్న రాజన్న క్షేత్రం. రామనవమి సందర్భంగా ఆర్జిత సేవలకు విరామం. శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, సీఎం. ధర్మం సత్యానికి శ్రీరాముడు ప్రతీక అంటూ కూడా మన గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలిపారు. భద్రాద్రి అభివృద్ధికి 351 కోట్లు కేటాయించామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బస్సు టిప్పరును ఢీకొని మంటలు చెలరేగి 14 మంది సజీవ దహనమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లోని మార్కాపురం జిల్లాలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రీసెంట్ గా కర్నూలు జిల్లాలో ఏదైతే బస్ యాక్సిడెంట్ జరిగిందో అప్పటి నుంచి వరుసగా మనకు ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో 14 మంది సజీవ దహనమయ్యారు. 28 మందికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. వీరిలో 3 పరిస్థితి చాలా విషమంగా ఉంది. మృతుల్లో 5 నెలల చిన్నారి కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ఉన్నారు. రాష్ట్రపతి, ప్రధాని, ఏపీ, తెలంగాణ సీఎంలు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అది మాత్రమే కాకుండా బంగ్లాదేశ్ లో నదిలో పడ్డ బస్సు, ఇక్కడ చూసుకుంటే ఓ బస్సు నదిలో బోల్తా పడింది. అందులో 24 మంది మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. మరి ఇంకా కొందరు కనిపించకుండా పోయారు. మృతుల్లో 13 మంది మహిళలు ఉన్నట్టు తెలుస్తుంది. 6 పురుషులు, 5 చిన్నారులు ఉన్నట్టు కూడా ఈ నదిలో పడ్డ బస్సులో మృతి చెందిన వారు. సో ఘటనపై బంగ్లాదేశ్ ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమగ్ర విచారణకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక్కడ చూసుకుంటే ఇదే ఆఖరుసారి చర్చకు రావాలని ఇరాన్ కు ట్రంప్ హెచ్చరించారు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తున్నదన్న రాయబారి విత్కాఫ్.
హర్మూజ్ నుంచి భారత్, చైనా, రష్యా, ఇరాక్, పాకిస్తాన్ నౌకలకి అనుమతి ఉన్నట్టు తెలుస్తుంది. సో నిలిచిపోయిన మిగతా దేశాల నౌకలు. ఐఆర్జీసీ నౌకాదళ కమాండర్ టంగ్సిరీని మట్టుబెట్టామంటూ కూడా ఇక్కడ ప్రకటించిన ఇజ్రాయెల్ ప్రధాని, రక్షణ మంత్రి. సో ఇజ్రాయెల్ అమెరికా స్థావరాలపై విరుచుకుపడుతున్న ఇరాన్. ఇక్కడ చూసుకుంటే ఏప్రిల్ 2 నుంచి ఇంటిగ్రేటెడ్ భూభారతి అంటూ కూడా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. 5 మండలాల్లో ప్రయోగాత్మకంగా ఈ భూభారతి అమలు చేస్తామంటూ తెలిపారు. ఒక్క క్లిక్ తో సమస్త భూ సమాచారం అందుతుంది అంటూ, ఒకే గొడుగు కిందకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ రానుంది అంటూ తెలిపారు. ప్రతి సర్వే నెంబర్ కు భూదార్ నెంబర్, ఎలాగైతే ఆధార్ ప్రతి మనిషికి ఎలాగైతే ఆధార్ ఉందో అలా భూములకు భూదార్ నెంబర్ కేటాయిస్తామంటూ కూడా మన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ వచ్చాకే భారీగా ఆరోగ్యశ్రీ బకాయిలు అంటూ కూడా ఇక్కడ మీడియా చిట్చాట్ లో భాగంగా ప్రస్తుత ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యానించారు. 32 కోట్ల నుంచి 89 కోట్లకు బిల్లులు అంటూ తను వ్యాఖ్యానించారు. టైర్ 2 నగరాల్లో ఐటీ రంగం నిర్లక్ష్యం చేస్తున్నారంటూ, ఉపాధి లేక స్థానిక యువతకు ఇబ్బందులు కలుగుతున్నాయంటూ కూడా తను వ్యాఖ్యానించారు. ఆరోగ్యశ్రీ ప్రయోజనం పరిమితమే, 10 లక్షల కవరేజీ ఉన్న కేవలం 496 మందికే ఈ ఆరోగ్యశ్రీ లబ్ధి పొందొచ్చు అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ హయాంలో 18 లక్షల మందికి సేవలు అందించామంటూ ప్రశ్నోత్తరాల సమయంలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వ్యాఖ్యానించారు. ఇక్కడ చూసుకుంటే 50% విమానాల్లో సాంకేతిక లోపాలున్నట్టు తెలుస్తుంది. ఉన్నత స్థాయి కమిటీకి పార్లమెంటరీ ప్యానెల్ సిఫార్సు జారీ చేసింది. ఉడాన్ అమల్లోనూ అనేక సవాలున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ రన్నింగ్ కామెంటరీ చూసుకుంటే యుద్ధం విరమణ షరతులు వర్తిస్తాయి, కాదంటే ఇరు దేశాలు మరోమారు నర్తిస్తాయి. అమెరికా ఇరాన్ డిమాండ్లపై చెరో దారి, శాంతికి విఘాతం పడితే పక్కదారి. సో ఇవండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.